ప్రభు సన్నిధానములో మనం చేరి ప్రభునామను స్తుతిస్తుంటుండగా ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. ఆ పైన ప్రార్థనతో వాక్యంలో ముందుకు సాగుదాం. 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ శ్రేష్ఠ కృపను బట్టి ఇదిగో ప్రభువా, మేమందరం మీ పాద సన్నిధానములు చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ వాక్య పరిచయలో మేమందరం ఉంటుండగా ఇదిగో ప్రభువా, మాతో మీరు మాట్లాడండి అయ్యా. దీనిను అలుపుడు రాయించున్నా అయ్యా మీ దిన సేవకునిగా ఇదిగో ప్రభువా, నువ్వు ఇచ్చిన నాకు ఈ గొప్ప శ్రేష్టతను బట్టి స్తోత్రాలు. ఈ వాక్యానికై మేమందరము కూడా మీ సన్నిధిన ఈ వాక్య పరిచయం నిలిచిట్టుడగా అయ్యా కనికరించండి. ఇదో ప్రభా మీ ఆత్మ సహాయం, ఇదో ప్రభా మీ మాటలు మాకు దయచేయండి. వినే చెవి గ్రహించే మనసులు మాకు ఇవ్వమని, చదువుని లేఖనాన్ని దీవించండి, చదివిన వారిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఏదైతే చదువుకున్న దేవుని లేఖనములో ఇక్కడ విడిచిపెట్టాలంట కదా, కొన్ని విడిచిపెట్టాలి. అలాగైతే ఏవేవో మనం తెచ్చుకోవాలని ఆశపడతాం. అంటే కుటుంబాన్ని బట్టి, కుటుంబ అవసరమైంచున్న అనేకమైనవి ఇంటిలోనికి కానీ లేక మనకు మన స్నేహితులకు ఇవ్వాలని, తెచ్చుకోవాలని, అయితే ఇవన్నీ క్రమముగా సాగుతున్నాయి, మంచిదే. అయితే కొన్ని విడిచిపెట్టాలి. పరలోకం వెళ్ళాలంటే మనం కొన్ని విడిచిపెట్టుకోవాల్సిన అవసరత ఉంది. అందుకనే ఇక్కడ చదువుబడిన లేఖనంలో జ్ఞాపకం చేస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా కొన్ని పాపాలు మనం చేస్తాం. అయితే ఈ పాపాలను కూడా మనం చేయకున్నట్లయితే మనం పరలోక రాజ్యపు వారసులం. అయితే ప్రియమైన వాళ్ళారా, అంతా చక్కగానే సభ్యంగానే జరుగుతుంది అనుకున్నప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో, ఏదో ఒక పనిలో చివరిన ఏదో కొంత లోటు కదా. అన్నానికి పోయాం అనుకోండి, ప్లేట్ పట్టుకొని బంతిలోకి వెళ్ళిపోయాం కదా, అంతా చూస్తే మరి అన్నీ వచ్చేసాయి కదా. వడ, స్వీట్, లేకపోతే బిర్యానీ 2 ముక్కలు కదా, అన్నీ పడ్డాయి. అయితే ఆఖరణ వచ్చేతలకి వాడెవడు దాంట్లో వడియాలు ఉన్నాయని మన దాంట్లో ఏమైంది, మిస్ అయిపోయింది. లేకపోతే అంతా కూర్చున్నప్పటికి నీళ్లు కాస్త ఏమైపోయాం, మర్చిపోయాం. అయితే మంచిదే. అలాగే ప్రభు దేవుని కృపలో కూడా దేవుని రాకడ యందు సిద్ధపడి ఉన్న మన సిద్ధపాటుకు గాను మనలో కొన్ని లోటుపాట్లు ఉంటే దేవుని రాజ్య వారసులుగా మనము తెరలేం. అయితే ప్రియమైన వాళ్ళారా, అందుకే అంటున్నాడు ఓపికతో కదా. మనం ఏం చేయాలంట, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏముండాలంట, ఓపిక. దేవుని విశ్వాసములో ఓపిక కావాలి, దేవుని రక్షణలో ఓపిక కావాలి. ఎన్నో విషయాలలో ఓపిక లేని సమయాలు, లేక నిరీక్షణ లేని సమయాలు, ఇదిగో మనం త్రొట్టిల్లిపోయే పరిస్థితులు మనం ముందుంటుండగా అటు వాటన్నిటినీ మనం ఎదుర్కొన్న వారంగా ఉండాలి. చిన్నవే కదా. ఎంత యాపిల్ అమ్మా, పండు అవ్వ తెచ్చుకుందంట, ఆదాముకి ఇచ్చిందంట, ఆదాము తిన్నాడంట. లోకమంతటా పాపము ఆరంభమైంది, లేక జ్వరబడింది. ఎంతది, చిన్నదే కదా. పండు ఎంత ఉంటుంది అమ్మా, మనం ముగిలేనంత ఏమైనా ఉంటుందా, మనం కొయ్యలేక అంత ఏమన్నా అది ఉందా?
అది మన కళ్ళ ముందే ఉంది, అయితే దాన్ని మనం చేయకూడదు. అది మన ముందే ఉంది, దాన్ని మనం తీసుకోకూడదు. అది మన ప్రక్కనే ఉంది, దాన్ని మనము ముట్టకూడదు. అలాగైతే నీవు దేవుని రాజ్య వారసుడవని దివ్య గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఏవో పాపాన్ని బట్టి దేవుడిచ్చే మహిమను మనం కోల్పోకూడదని దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ వచనాన్ని మనం చదివితే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అలాగైతే మానవులు చేసిన క్రియలు ఎలా ఉన్నాయంటే, పలుమార్లు త్రొట్టిల్లిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, అయితే వారు జారిపోతూ ఉన్నారు. మంచిదే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఓపికతో నీవు పరిగెత్తినంతగా అక్కడ మాటను జ్ఞాపకం చేస్తూ 3వ వచనములో చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రభువును మనం ముందుంచుకుంటే ఆయన ముందు లేవా కోరికలు, ఆయన ముందు లేవా ఆశలు, ఆయన ముందు లేవా భోగాలు, ఆయన ముందు లేవా ఎన్నో పాపాలు. అయితే వాటిని ఏవి కూడా ప్రభువు తనకు అంటనీయా లేదు, ఆయన ధరించారని లేదు. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధునని ఆయన గాన ప్రతిగానముల చేత ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ న్యాయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆయన యందు పాపాన్ని అనేకులు మోపాలనుకున్నారు, కానీ ప్రభు అన్నాడు, నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా చూపగలరా, స్థాపించగలరని ప్రభు సవాలు విసురుతూ ఉన్నాడు. అటు నిత్య దేవుని యందు నీవు నమ్మిక ఉంచి ఉంటుండగా, అటు ప్రభు యొక్క రక్షణ నిమిత్తమై మనం రక్షించబడి ఉంటుండగా, ప్రియమైన వాళ్ళారా, ఏవో కొన్ని పాపాలు లేక తప్పిదముల చేత మనం పరలోక భాగ్యాన్ని భోగాన్ని కోల్పోకూడదని ప్రభువు ఉదయకాలం వేళ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, చాలు కదా. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావం ఏదైతే మన జీవితాలలో ప్రియమైన వారినారా, గత జీవితంలో ఏదో కొన్నిసార్లు చెప్తాం, నాకంటే ఎవరు లేరు, ఎక్కువైన వాడు లేడు అని మనల గురించి మనం ఎక్కువ పోల్చుకుంటూ ఉంటాం. ఇదే ఇప్పుడు కాదు అప్పుడైతే నా అంటాం. అలాగైతే దాన్ని మనం మానుకోవాలి. అందుకే జ్ఞాపకం చేస్తూ, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి. అలాగే 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. చాలా నవీన స్వభావం. ప్రియమైన వారన్నారా, ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన పోలికలో మనం ఉన్నప్పుడు, ఆయన సాదృశ్యంలో మనం ఉన్నప్పుడు, ఆయన పక్షమున మనం ఉన్నప్పుడు మనకు అవన్నీ కూడా సమకూర్చబడతాయి. మనకి ఏది కొదవయ్యిందో, ఏది అక్కరతగా ఉందో, ఏది ఎలితిగా ఉందో ప్రభువు వాటిని సంతృప్తి పరిచేవాడిగా ఉన్నాడు. నీవు పరలోకము చేరేంతగా. అందుకే మరొక మాటను జ్ఞాపకం చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తీసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల
పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదము చాలు. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలో మనం చూస్తే కాబట్టి ఏంటంట 6:1 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి కదా. నిర్జీవ క్రియలు అంటే మన క్రియలలో ఏం లేదంట, జీవము లేదు. అందుకే అన్నాడు, క్రియలు లేని విశ్వాసము అది ఒంటిగా నుండి మృతమగును అన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనం ఒంటరిగా ఉండి ఏమీ చేయలేం. మనం ఒంటరిగా ఉండి ఏమీ చేయలేం. మన పక్షాన ప్రభువు ఉండాలి, మన పక్షాన దేవుని హస్తం ఉండాలి. మనం చేసే పనులో కావచ్చు, మనం చేసే క్రియలో కావచ్చు, నువ్వు చేరే పరలోకములో కావచ్చు, దేవుని చిత్తము లేనిదే మనమేమీ చేయలేం. ఉదయకాలంలో ఆరాధన మరి తలంపులలో మరి దాసులు సహోదరులు జ్ఞాపకం చేస్తూ మరి ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తండ్రితో కలిగి ఉన్న సహవాసం, ఆయన తండ్రితో కలిగి ఉన్న అనుభూతి, వారు నిద్రిస్తూ ఉన్నారు. వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు పలుమార్లు ఆయన వచ్చి మీరు మేలుకొనండి లేదా మీరు పరలోక రాజ్యపు వారసులకై లేక రక్షించబడినంతకై మీరేం చేయాలంటే మెలకువగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నిద్రిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ మనం మాంద్యులుగా ఉన్నట్లయితే, ఒకవేళ ఏదైతే సులభముగా చిక్కులు పెట్టు పాపముల యందు మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం దేవుని ఉగ్రతకు లేక దేవుని కృపకు మనం యోగ్యులుగా ఉండలేం. మనం వెలివేయబడే జనాంగముగా ఉండొచ్చు. లేక ఏదైతే ఆదాము హవ్వలు చేయొద్దన్నదాన్ని లేక తినద్దన్నదాన్ని పోవద్దన్నదాన్ని చేసినప్పుడు వారు దోషాన్ని, పాపాన్ని, దేవుని యొక్క అతిక్రమాన్ని వారి మీదకి తెచ్చుకున్నారు. అలాగైతే మనం కూడా కదా ఏవో చిన్నవేలే, ఏం కాదులే, అయితే మందిలే, సరేలే, పోతే పోనీలే అని అనుకునే పదాలు లేక పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. రేపు అవే కదా ఏమవుతాయి, చినుకు వర్షమైనట్టు ఇవి చిన్న చిన్నవే రేపు మన ప్రవేశానికి, పరలోక ప్రవేశానికి ఆటంకంగా నిలబడతాయి. అందుకే యెషయా 59:1-2 వచనాలు అన్నట్లుగా రక్షింపనేరక యెహోవా హస్తము వరుస కాలేదు, విననేరక ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, దోషముంది. దేవుని యొద్దకు నీ ప్రార్థన చేరాలన్నా, దేవుని యొద్దకు నీ మనవి చేరాలన్నా, దేవుని యొద్దకు నీ స్తుతులు చేరాలన్నా ఆటంకం ఏమీ ఉండకూడదు. ఆయన అడ్డము తీసాడు. అయితే మన పాపము మనలను మరుగు చేస్తుంది. నీవు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు నీ ప్రార్థన ప్రభువుకు చేరలేకపోతే కదా అది మన నిర్లక్ష్యం. అలాగైతే మన ప్రార్థనలు చేరాలంటే మనం ఏం చేయాలంటే మనం యోగ్యులుగా ఉండాలి, దేవుని ప్రార్థన పరులుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా సులభముగా చిక్కులు పెట్టే పాపాలను మన నుండి తీసివేయాలి. మన హృదయాల మీద మన చేతులు వేసుకొని మనం ఆలోచన చేస్తే ఏవో కొన్ని పలానా విషయాల్లో ఇదిగో నేను ఒకవేళ మాట్లాడే మాటలు కావచ్చు, ఒకవేళ మనం ఈ లోకానుసారంగా ఉండే ఎక్కువ ఆ యొక్క అలవాట్లు కావచ్చు, లేక సోషల్ మీడియా కావచ్చు, టీవీల్లో సీరియల్ కావచ్చు, సినిమా హాళ్ళు కావచ్చు, వినే పాటలు కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, లేక సేవించే లేకపోతే మనం చేసే అనేకమైన దేవుని వ్యతిరేక క్రియలు కావచ్చు, ఇవన్నీ రేపు దేవుని పరలోక రాజ్యానికి మనకు అడ్డంగా వస్తాయి. అందుకని అంటున్నాడు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెయ్య కొరచగాలేదు. ఎందుకు? ఇంకా ప్రభు మనలో ఉన్న గొప్ప కార్యాన్ని మనం చూడలేకున్నాం. దేవుడు ఇంకా మనల్ని వాడుకున్నట్లేదు. దేవుడు ఇంకా నా జీవితంలో చేయలేని ఏవి ఆటంకాలు ఉన్నాయంటే నీవే ఇంకా ప్రభుకు అప్పగించుకొనక నీవేమవుతున్నాంటే ప్రభుకు దూరమై పోతుంది. అందుకని అంటున్నాడు, పరలోకములో ఒక వెలుగు దిగి వచ్చాను, అది ప్రతి మనుషుడను వెలిగిస్తూ ఉంది. అంటే మరుగునున్నాడు మానవుడు, చీకటిలో ఉన్నాడు మానవుడు. అయితే మానవుని యందు వెలుగు నింపాలని ఆ ప్రభువే దిగి వచ్చాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు.
ఏ భేదము లేదు, వర్గ భేదము లేదు, జాతి భేదము లేదు, ఎత్తని పొడవని తెలుపని నలుపని లేకపోతే ఏవో మరి ఎక్కువని తక్కువని ఎటువంటి భేదము లేదు. కానీ ఆయన మరి ఇస్తున్న కృపను మనం నిర్లక్ష్యము చేస్తున్నాం. ఏందన్నా ఉందయా అంటే ఏవో కదా, చిన్నవేలే బ్రదర్, చిన్నవేలే సిస్టర్ అంటారేమో, అయితే అవే రేపు పెద్దవిగా కనపడతాయి, అవే రేపు లోపంగా కనపడతాయి. కాబట్టి ప్రేమైన వల్ల మనం ఏం చేయాలంటే విన్నట్లుగా, కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, క్రియలు ఎలా ఉన్నాయంట, నిర్జీవంగా ఉన్నాయి. మనం ప్రార్థిస్తున్నాం, అయితే మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. మనం మొర పెడుతున్నాం, అయితే మన మొర ఆలకించడం లేదు కదా. పౌలు శీలలు వారి చెరసాలలో ఉండి మొర పెట్టారు, వారి మొర దేవుడు ఆలకించాడు. ఆలకించిన ప్రభువు వారు అడగలేదు, కానీ వారి అవసరతలు ప్రభువు ఇచ్చాడు. వారికి ఉన్న బేడీలు ఊడిపోయాయి, వారికి ఉన్న చెరసార తలుపులు తెరుచుకున్నాయి. ప్రభువు వారిని విడిపిస్తూ ఉన్నాడు. మానవులు బంధిస్తున్నారు, మానవులు ప్రయాస పెడుతున్నారు, మానవులు శోధిస్తున్నారు, కానీ ప్రభువును నమ్మిన ఆ ప్రజలు ప్రభువు వారి పక్షాన ఉన్నాడు, ప్రభువు వారిని విడిపిస్తూ ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుండి విడిపించబడ్డాడు. వినమైన వాళ్ళ చిన్నది గ్రహించింది, అయ్యా ఇదిగో పేతురు వచ్చున్నాడు, ఇదిగో బయట ఉన్నాడు, మీరు వెళ్ళి తలుపు తీస్తే పేతురు లోపలికి వస్తాడు. ఎవరు వెళ్తారు అమ్మా, ఎవరు వెళ్తారు, ఎవరు నమ్మారు? అందుకని అంటున్నాడు యెషయా 53 మొదటి వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను, యెహోవాహు ఎవనికి బయలుపరచబడిను. లేత మొక్కవలు నిండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన ఉన్నాడు. ఆయన చిగురించాడు, పాపంలో ప్రభు చిగురించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పురుషుని ఎరుగక కదా, కన్య గర్భమందు ఆమె పురుషుని ఎరుగక ఆయన పరిశుద్ధుడుగా, ఆయన జీవితంలో పరిశుద్ధత కలిగిన వాడిగా ఆయన జన్మించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దీన్ని నీవు నమ్మినప్పుడు, అందుకే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8:1 చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. నువ్వు ఉన్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన నమ్ముతున్నావా? అలాగైతే నీవు ధన్యుడవు కదా. ఆయన అన్నాడు నీకు శిక్ష ఏమీ లేదు. అందుకే మరొక మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన ఏందే నిత్య జీవం కదా. అందుకే ఏలయనగా ఆ మాటను మనం చూస్తే మత్తయి రాసిన సువార్త రోమీయులకు రాసిన పత్రిక 6:23, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం తెలిసిన వాళ్ళు చదవండి. ఏలయనగా పాపంలో వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం కదా. ప్రభు దగ్గర ఏముందట? నిత్య జీవం ఉంది. అది కావాలంటే మనం కొన్ని మానేయాలి, అవి కావాలంటే మనం కొన్ని వదులుకోవాలి. అందుకే అంటున్నాడు పౌలు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప మేలు. పాప కదా, ఏవైతే భోగం కంటే లేక లాభం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప మేలు. మోషే ఎంత గొప్పవాడు అమ్మా, మోషే ఎంత గొప్పవాడు. ఆయన ఫరో కుమార్తెకు కదా ఆ కుమారుడిగా ఆయన ఉన్నాడు. ఆయన కాస్త మౌనంగా ఉంటే ఆయన ఎవరు రాజుగా లేక గొప్పవాడిగా అక్కడ ఎన్నిక చేయబడతాడు. అయినా తెలుసుకుని ఆయన మనసు ఇంకా ఆగల, నేను యూదుడును లేక దేవుని జనులలో ఒకడును కనుక నేను ఏం చేయాలంటే, ఆయన జ్ఞానవంతుడు, బలాఢ్యుడు, నైపుణ్యం కలిగిన వాడు, ఎన్నో సమర్థమైన పరిస్థితులు ఆయనలో ఉన్నాయి. అందరూ ఆయనని ఆకర్షించుకున్నారు కదా. అందరి యొక్క ఆకర్షణ ఆయన దగ్గర ఉంది. అయితే ఆయన క్రీస్తు విషయమై నింద గొప్పదని
అవన్నీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఎక్కడున్నాడు? మరి 1వ తారీఖు అనుకుంటా కదా ఇక్కడ 10 కమాండ్మెంట్స్ లేకపోతే ఇక్కడ వేసినప్పుడు ఆయన బురద తొక్కుంటా ఉన్నాడు కదా. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అది ఏంది మరి 10 కమాండ్మెంట్సే కదా. అయితే అక్కడ మోసే భోగాలన్నీ వదిలేసి ఆయన బురద తొక్కుకుంటూ ఉన్నాడు. ఆయన చూస్తే ఆయనలో ఏం లేదు, ఆకర్షణ ఏమీ లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఆయన యందు స్వరూపము లేదు, సొగసైనను లేదు, నొత్తబడిన వాడిగా ఉన్నాడు, గాయపరచబడిన వాడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని కింద 5వ వచనం కూడా చూస్తే, యెషయా 53 5వ వచనాన్ని కూడా చూస్తే అక్కడ ఒక మాట ఉంది. 5వ వచనంలో చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎవరికి స్వస్థత, ఎవరికి దెబ్బలు? దెబ్బలేమో ప్రభుకి, స్వస్థత ఏమో మనకు. బాగుంది ఇది. ఒకవేళ మనం దెబ్బలు తిని ఆయన బాగుంటే, మనం ఒకవేళ తల్లి తన బిడ్డ విషయంలో అయితే మందిలే అయ్యా వదిలే, నువ్వు కావాలంటే నన్ను కొట్టు, నన్ను తిట్టు అన్నట్టుగా ప్రభు తన ప్రేమను చూపుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని స్వరూపమందు మనందరము కూడా పరులకు ప్రేమ చూపించాల్సిన అవసరం. ప్రేమ లేనివాడు దేవుడును ఎరుగుడు. కనుక ప్రేమ ఉందా? అలాగైతే ప్రేమ కలిగిన మనం, విశ్వాసమున్న మనం, సజీవ క్రియలు కలిగిన మనం, దేవుని యందు అనేక భోగాలను విడిచి ప్రభువును హత్తుకున్న మనం కదా. బాగున్నాయి కదా ఈ పదాలు. అయితే ఇవి వర్తిస్తాయా మనకి? ఆ మాటనే ఇక్కడ పత్రికలలో చూద్దాం. దయచేసి మొదటి యోహాను రాసిన పత్రిక 1 అక్కడ పత్రికల్లో పౌలు రాస్తూ సంఘానికైనా అంటాడు, పరిశుద్ధులనబడిన వారందరికీ రాయించినాను, సంఘమునందు ప్రార్థించు వారికి కదా. ప్రియమైన వాళ్ళరా, నిజంగా అవి తగ్గుతాయా మనకు? ప్రభువులో అట్టి గొప్పతనాన్ని మనం ధరించుకోగలమా అని అంటే నిజంగా అనుమానమే. అనేకమైన విషయాలలో, అనేకమైన సందర్భాలలో కదా ఏవైతే బిరుదులు లేక ఘనతలు ఎవరికి? దేవుని బిడ్డలకి, దేవుని ప్రజలకి. అందుకే ఆయన మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. చాలు కదా. ప్రభు అనుగ్రహిస్తున్నాడు. తండ్రి యగు దేవుడు ఏం చేస్తున్నట్ట? స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఇటు వాటి యందు మనం పాలు పంపులు పొందేవారంగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారినట్లు కంటికి కనబడవలనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధ అలంకారణ గలవారై శరీరమును బట్టి
మీ యజమానులకి లైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. అన్ని విషయములో విధేయులై ఉండుడి. ఎవరికంటే యజమానులకి మనం లోబడాల్సిన అవసరత, ప్రేమించాల్సిన అవసరత, భయపడాల్సిన అవసరత. ఎవరమ్మా మన యజమాని? ప్రభువే. మన యజమాని ఎవరు? ప్రభు. ఆయనే మన కాపరి, ఆయనే మన మరి మన బాటసారి, లేక ఆయనే మన రక్షకుడై ఉంటుండగా ఆయనకు మనం లోబడాల్సిన అవసరత ఉంది. కనుక ప్రియమైన వాళ్ళారా, అనేకమైన విషయాలలో దేవునికి అనుకూలంగా జీవించే మన అనుకూలత. అందుకే ప్రారంభంలో అన్నాడు, సులభముగా చిక్కులు పెట్టే పాపాలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అలాగే రెండోదిగా అక్కడ జ్ఞాపకం చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. అంటే ఉపయోగం లేని పనులు కదా. కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు పెడతాం, ఇవేవో చేస్తాం, కానీ వాటి వల్ల ఉపయోగము ఉండదు. మనం కూడా అంటాం, దేనికిరా ఈ పనులు అంటాం కదా. అలాంటివి మనం విడిచిపెట్టాలి. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ప్రభువును హత్తుకుంటామో, ప్రభువును ప్రేమిస్తామో, ప్రభు అంటున్నాడు 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కదా, యాత్రికులు అంట కదా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి కదా. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎవరమ్మా పరదేశులు? ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దాసుడు? పరదేశులు కదా. అంటే పరదేశులు అంటే ఏంది? అప్పుడప్పుడు అక్కడక్కడ ఎవరైనా దొరలు కనపడతారు అనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు, లేకపోతే వేరే దేశం నుంచి మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మనం ఏమంటాం? ఫారినర్స్ అంటాం కదా, ఫారినర్స్. ఇక్కడ ప్రభు కూడా ఆయన ప్రజలను ఫారినర్స్ అంటున్నాడు. ఎవరంటమ్మా వీళ్ళు? ఫారినర్స్. ఎవరు? మీరందరూ ఎవరు? మనమందరూ ఎవరివి? ఫారినర్స్. మన ఈ దేశం కాదు, వేరే దేశం ఉంది, వేరే స్థలం ఉంది, వేరే ప్రపంచం ఉంది, అక్కడికి మనం వెళ్ళాలంట. అందుకని అంటున్నాడు, గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో ఆడుకోండి. అంటే ఇక్కడ కొంతకాలము ఉంటాం, తర్వాత ఏం చేయాలి? మన దేశానికి వెళ్ళిపోవాలి. మన దేశానికి పోవాలంటే ఏం చేయాలి అమ్మా? ఇప్పుడు ఒక దేశాన్ని ఇంకో దేశానికి పోవాలంటే ఫ్లైట్ టికెట్స్ కావాలా వద్దా? ఏదైనా కావాల్సిన సిద్ధపాటు ఇవన్నీ కావాలి. అవేమి లేకపోతే మనం ప్రయాణించేదానికి మనం ఏమవుతాం? రిజెక్ట్ అవుతాం. అయితే మనం రిజెక్ట్ కాకూడదంటే మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. కనిపెట్టుకొని ప్రార్థించి, లేక నిరీక్షణ కలిగిన కన్యకల వలె 5 మందిలో మనమును ఉండాలి. లోతు కుటుంబములో తప్పించబడిన వారిలో మనం కూడా ఉండాలి. అలాగైతే నోవాహు కుటుంబం అంతా రక్షించబడినట్లుగా కుటుంబంలో మనం కూడా ఉండాలి. ఒకవేళ ఎక్కడ మనం లేకపోయినా మనం విసర్జించబడతాం. ఎక్కడ మనం లోబడకపోయినా, మన క్రియలు ప్రభువుకు నచ్చకపోయినా మనం విసర్జించబడతాం. మనం దేవునికి లోబడకపోతే, మన పనులు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు మార్చుకొనకపోతే నువ్వు చేసినదంతా వ్యర్థమే కదా. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానైనా ఉండగా, నిలువెచ్చగా మటుకు ఉండదు. అంటే కాసేపు ఇటు ఉన్నందువలన నీకు ప్రయోజనము లేదు. పూర్తిగా ప్రభువులో ఉండాలి, పూర్తిగా విశ్వాసములో ఉండాలి, పూర్తిగా రక్షించబడి ఉండాలి, పూర్తిగా ప్రభు మీద ఆధారపడాలి. అలా నీవు ఆధారపడకపోతే ప్రియమైన వాళ్ళారా, నీ విశ్వాసము వ్యర్థమే అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే పక్షపాతము లేదు కదా, పక్షపాతము లేదు. ఆ విషయాన్ని అక్కడ అంటూ పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరిశుద్ధులనై ఉన్నంతకాలము భయముతో 14-16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు
పరిశుద్ధుడనై నున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ ప్రభు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఏది లేకుండా మనకు చెప్పలా కదా. కొన్ని దగ్గరలో మనం చూస్తే అంటే చెప్పే వాళ్ళకు ఉండదు. అమ్మా ఒకసారి చూస్తా ఉన్నా, ఒక అన్న చెప్తా ఉంటే బండిలో స్లోగా పోవాలా, ఎదుగో మెల్లగా వెళ్ళాలా, ఇదిగో ఇటు అటు చూసుకోవాలా అన్నీ చెప్తున్నాడు. కానీ ఆయన తోలేటప్పుడు ఒకటి కూడా పాటించట్లే. ఆయన అందరి మీదకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతే అక్కడ ఆయన నాకేం చెప్పాడు దానికి ఆపోజిట్ చేస్తున్నాడు. ఆయన అన్న ఇది ఇక్కడ రాకూడదు కదా, తప్పు కదా అని అంటే అంతేలే అంటున్నాడు. అంతే ఇతన్నా నువ్వు రూల్స్ చెప్పావు కదా, మరి రూల్స్ పాటించమంటే ఒక మాట అంట అన్న చెప్తాడు కానీ అన్న చేయడు కదా. అట్లాగా మనం చాలా చెప్తాం మన పిల్లలకి కదా, మనం కూడా చేయాలి కదా. అలాగే ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, ఆయన చేశాడు కదా. ఆయన చేశాడు, మనకు చెప్పాడు. ఎలా ప్రార్థించాలో చెప్పాడు, ఎలా తండ్రితో సహవాసం కలిగి ఉండాలో చెప్పాడు, ఎలా ప్రభు బలలో మనం ఉండాలో చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు. మన పోలికగా ఆయన పోలికగా మనం ఉండాలని మన రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారయా అంటే కదా ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయనకు మించి మరొక రోల్ మోడల్ లేదు. మనం ఆయనను అనుసరించాలి, మనం ఆయన పేరట చేయాలి, ఆయన నామాన చేయాలి. అప్పుడు పరలోక రాజ్యపు వారసులుగా ఉంటాం. అందుకని అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండండి. చివరిగా రూతు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. దయచేసి బైబిల్ అందరూ తెరవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చాలు కదా. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? అమ్మా తల్లిని కదా. ఇక్కడ మాట జ్ఞాపకం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ప్రియమైన వారులారా, ఇక్కడ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన తల్లిదండ్రులను విడిచిపెట్టినట్టుగా ప్రభువును మనం విడిచిపెడితే కదా మనం ఏమవుతాం? ఇక్కడ కదా 2వ వచనం ప్రారంభం మనం చదివితే 2:1 చదవండి అమ్మా. చాలు కదా. ఇక్కడ నయోమి కదా తన రూతు అయితే నయోమి లేక తన కుటుంబం ఏమైపోయిందనంట, ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టారో వారు ఏమయ్యారంట, వారు సమస్తము కోల్పోవాల్సి వచ్చింది. తన భర్తను కోల్పోయింది, లేక తన బిడ్డలను కుమారులను కోల్పోయింది. అయితే తన కోడండ్రులో కదా రూతు ఎంతో లోబడి తన అత్తను హత్తుకునింది. రూతు సమస్తాన్ని కదా ఆమెకి అప్పగించుకుంది. కేవలం ఏందన్నా ఉందా అంటే దేవుని ప్రేమ. ఎప్పుడైతే నేర్పిస్తామో, ఎప్పుడైతే అవలంబిస్తామో, ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనతో కూడా ఉంటాడు. ఎక్కడ ఉండాల్సిన రూతు ఎక్కడికి వచ్చేసిందో కదా, దేవుని వంశావళిలోనికి కూడా వచ్చేసింది. నిజంగా ప్రియమైన వాళ్ళరా, అభాగ్యులమైన మనలను లేక మనం విడిచిపోవాల్సిన మనం, లేక నిరపరాధులుగా లేక మనం తప్పిపోవాల్సిన మనం ప్రభు చేత తిరిగి కట్టబడ్డాం, తిరిగి ప్రభులోనికి చేర్చబడ్డాం, తిరిగి ప్రభులో ఉన్నాం. ప్రభు మనల్ని కాపాడుతున్నాడు కనుక మనం ఏం చేయాలంటే మనం అట్టి ప్రభువును గ్రహించాలి కదా. ప్రారంభంలో మనం చదువుకున్నట్లుగా ఆయన గాయపరచబడుట వలన మనకు స్వస్థత కలుగుతుంది. అక్కడ ఆయన లేకపోతే ఇక్కడ మనం లేం. ఈరోజు నువ్వు కూర్చొని ఉన్నావంటే, ఈరోజు 3 పూటలు తింటున్నామంటే, లేకపోతే ఏదో మనకు ప్రభు ఇచ్చిన తహాత్తుకు మీదకు మనం పని చేసుకోగలుగుతున్నామంటే నిజంగా ఇది దేవుని కృప. దీన్ని గ్రహించుకున్న మనం, దీన్ని గుర్తుపెట్టుకున్న మనం ఇంకా ఎప్పటికీ అపవాదికి చోటు ఇవ్వం.
కనుక ప్రియమైన వారులారా, ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం సెలవు. చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునందు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 13 మళ్ళా చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టికలో పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి చాలు ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అయితే మంచిది ప్రియమైన వారులారా, ఏవైతే ప్రభు దృష్టిలో ఇంతవరకు ఉండిన ఏవైనా కూడా ప్రభులో మనం చేసిన అనేకమైన అపకార్యాలు లేకపోతే పాపాలు, సులభముగా చిక్కుబెట్టే పాపాలు ఎన్నైనా కూడా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువులో మనం అడిగి ఒప్పుకొని మనం ఏం చేయాలంటే మనం ముందున్న వాటిపై మన దృష్టిని ఉంచాలి. అందుకే ఓపికతో మనకు అప్పగించిన పరుగు పందెంలో మనము పరిగెత్తాలి. ఓపికతో క్రీస్తును మాదిరిగా తీసుకోవాలి. దేవుని పరదేశులమై ఉన్నామని ప్రభు చెప్తుంటుండగా ఆ పరదేశములో ఉన్నంతగా భయముతో గడపాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మన దేవుడు కనుక అందుకే అంటున్నాడు, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. కనుక ధన్యత లభించింది. ధన్యత లభించిన మనం ఇంకా వెనుక తిరిగి చూడకూడదు. అందుకే ప్రభు ఆయన మన పాపములను ఆయన అంటున్నాడు అగాధ సముద్రములోనికి పారవేశాడు. మన పాపములు ఆయన వీపు వెనక వైపు పారవేశాడు కదా. మన వెనక ఏముంటాయమ్మా? ఏమో మనకు అవసరం లేదు. మన వెనక ఏముంటే మనకెందుకు? మన ముందు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నిన్ను నాకు నా దేవుడు అప్పగించాడు కనుక నాకు భయమేమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, ముందున్నది ప్రయాసలు, బాధ్యతలు ఎన్నైనా ఉండుండొచ్చు. ప్రభు నా పక్షాన ఉన్నాడు. ప్రభు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు? కనుక దేవుడు ఎన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. కనుక అట్టి వారై అనేకమైన సందర్భాలలో దేవునికి యందు అనుకూలంగా, దేవుని యందు విశ్వాసంగా మనం జీవించి పరలోక రాజ్యపు వారసులు కావాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమె దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతిగా కృపగల దేవా, మీకు వందనాలు. మీ శ్రేష్ఠ కృపను బట్టి ఇదిగోనైనా మీ ఈ వాక్య పరిచర్యలో అయ్యా మీ దాసుని నన్ను వాడుకునే విధానం బట్టి స్తోత్రాలు. అయ్యా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. ఇదిగో ప్రభా, మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. అయ్యా ఏవైనా ఇదిగో ప్రభా ఇంకా మాలో ఉన్న లోపాలను ఇదిగో ప్రభా మేము ఒప్పుకొనిస్తున్నాం తండ్రి. మేము పాపులమని అయ్యా అనేక మార్లు మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నామని ఇదిగో ఒప్పుకొనిస్తుండగా అయ్యా మా ఒప్పుకోలను బట్టి ఇదిగో మీ మారు మనస్సు, మీ రక్షణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఈ పరలోక రాజ్యపు వారసులుగా మమ్మల్ని ఉంచమని అయ్యా ఇదిగో సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి మిక్కిలిగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.